సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 70 ఏళ్ల వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించింది. కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసు విచారణ సందర్భంగా తాము కూడా నవ్వుతూ ఉంటామని, అలాగని అపార్థాలను తమకు ఆపాదిస్తారా అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిబేట్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు, డిబేట్లో విశ్లేషకుడి వ్యాఖ్యలను డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ఎలా ఆపాదిస్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యాన్ని, వాక్ స్వాతంత్ర హక్కును పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పరిరక్షించే విధంగా తీర్పు ఇచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను హరించే విధంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసను అరెస్ట్ చేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. కొమ్మినేని శ్రీనివాసరావును దశాబ్దాల ఒక కక్షతో ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసినట్టు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. సుప్రీంకోర్టులో ఇవాళ వచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి చెంపపెట్టు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇటీవల సాక్షి డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. సాక్షి ఆఫీసులపైన దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు బనాయించి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది. అయితే కోర్టు రిమాండ్ విధించింది. ఈ అంశంపై కొమ్మినేని శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ తీర్పునిచ్చింది. 70 ఏళ్ల వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం. అయితే సుప్రీంకోర్టు క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ పేర్కొన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రశ్నించే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోంది. ప్రశ్నించే వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. మరోవైపు రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న వారిని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న వారిని అరెస్టులు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు జర్నలిస్టులకు, ప్రశ్నించే వారికి ఒక రక్షణగా నిలబడ్డాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.